సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. ఘనంగా ప్రజాపాలన దినోత్సవం మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రారంభం. తాండూరులో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బుధవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ యాదగిరి జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్లు, అధికారులు జెండా వందనం సమర్పించారు. మరోవైపు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. కమిషనర్ యాదగిరి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు వారం రోజుల పాటు జరుగుతాయని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అన్నారు. అదేవిధంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పట్లోల నీరజ, విజయాదేవి, సోమశేఖర్, ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, బోయ రవి, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈ కాజా, ఉదయ్ కుమార్, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్, వెంకటయ్య, ఈఈ ప్రవీణ్ గౌడ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పియా, టీఎంసీ రాజేందర్ ప్రసాద్, వార్డ్ ఆఫీసర్లు, ఆర్పీలు, పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నాడు సార్, ఉన్నాడు. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాత మరాఠా. తెలంగాణ 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 మన వీరులకు. అందరూ చేయి ముందుకని ప్రతిజ్ఞ చేయవచ్చు. నేను ప్రతిజ్ఞ చెప్తాను. ఈ సేవ నుంచి ప్రోగ్రామ్ యాక్టివిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చింది సర్క్యులర్. ఈ యాక్టివిటీస్ స్వచ్ఛత సేవలో భాగంగా మన సిటియు క్లీనినెస్ టార్గెట్ యూనిట్, అంటే చెత్తని ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళలో వాటిని ఫైండ్ అవుట్ చేసేసి క్లీనింగ్ చేయాలి. ఇంకోటి వచ్చేసి స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ ఆఫీసెస్, హాస్పిటల్స్, పార్క్స్, పబ్లిక్ ప్లేసెస్ కూడా క్లీన్నెస్ చేసుకోవాలి. ఇంకొకటి వాటర్ బాడీస్ లో ఇప్పుడు బతుకమ్మ ఉంది మనకి. 22కి అయితే బతుకమ్మ కంప్లీట్ అవుతుంది. మల్లెటిపల్లిలో మనకి అక్కడ మొత్తం నిమజ్జనం చేస్తారు. అక్కడ పూలు అవి ఉంటుంటే వాటిని కూడా క్లీన్నెస్ డ్రైవ్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రాంలో కింద ఈ 3 యాక్టివిటీస్ ఉన్నాయి. మనం ఈ 17 నుంచి సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ యాక్టివిటీస్ ని కంప్లీట్ చేసుకోవాలి. స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన, అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు. మహాత్మా గాంధీ భారత మాతకు బానిస సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు. ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా, దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని, సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారము 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తాను. నేను పరిసరాలను అపరిశుభ్రం చేయను, ఇతరులను చేయనివ్వను. పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం, మా వీధి, మా గ్రామము మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను.
ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఆ విధంగా ఉంచడానికి ఆ దేశ ప్రజలు పరిసరాలను అపరిశుభ్రం చేయరు, ఇతరులను చేయనివ్వరు అని నమ్ముతున్నాను. దృఢ నమ్మకంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని వీధి వీధిన గ్రామ గ్రామాన అంతటా ప్రచారం చేస్తాను. నేను ఇప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ మరో 100 మంది ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను. వారు కూడా నాలా 100 గంటలు స్వచ్ఛత కొరకు కేటాయించేలా ప్రయత్నిస్తాను. స్వచ్ఛత వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని స్వచ్ఛందంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈరోజు సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మన తాండూరు మున్సిపల్ పరిధిలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకు కేంద్ర ప్రభుత్వము సూచించినటువంటి స్వచ్ఛత ఏ సేవ కార్యక్రమాన్ని కూడా ఇందులో పాల్పంచుకునే విధంగా అందరూ కూడా పాల్గొనేటట్లు చూడాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ ప్రజాపాలన దినోత్సవం అంటే మనకు దాదాపు ఏంటంటే మనకు నిజాం పాలనలో ఉన్నటువంటి మన తెలంగాణను ఎంతోమంది త్యాగ వ్యక్తుల యొక్క కృషి వలన ఈరోజు మనము ఈ జాతీయ పతావిష్కరణ చేసుకున్నాము. ఇందులో పాల్గొన్న ప్రతి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్వచ్ఛత ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, సిబ్బంది, అధికారులు, ఆర్పీలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.